హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు జై ఫ్యామిలీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఈ డే స్పెషల్. పొద్దు లాగిన ఫస్ట్ స్టార్టింగ్ కాఫీ చేసుకున్న తర్వాత నా మైండ్ ఫ్రెష్గా ఉండే, లేకపోతే నా మైండే పనిచేయదు నిజంగా. ఇప్పుడు ఆ కాఫీ లేకనే, ఆ పాలు లేకనే చాలా ఇబ్బంది పడ్డాను నేనైతే. అట్ట మొత్తం తిరిగి ఊరంతా తిరిగి పాలు పడి తెచ్చినట్టే ఉంది నా పరిస్థితి అయితే. మొత్తం తిరిగి బండి మీద తిరిగి ఎట్లా కొట్టా పాలు సప్లై చేసిన. ఇది పాలు ప్యాకెట్. ఇది దొరకదు అనుకున్నా, కానీ ఇది దొరికేసింది. నా అదృష్టం బాగుంది, ఇదే దొరికింది, ఇదే తీసుకున్నా. ఏమొచ్చింది? ఏమొద్దు, పంపించేసి వద్దు. అక్క సామాన్లు అంటున్నా, లేవో అంటాడు. లేవోనా? హాయ్ ఫ్రెండ్స్, దోసకాయ కూర ఫ్రెండ్స్. దోసకాయ కూర నువ్వు మంచి చేయకపోతే దోసకాయ కూర నీ కొట్టే ఫ్రెండ్స్. మీ దోసకాయ తీసుకొని కొట్టా ఫ్రెండ్స్. ఇయ్యాలి మన కారం పిల్లలు సపరేట్, సంవత్సరం సపరేట్. ఇది వాళ్ళకి అర్థమవుతుందా? నాట్ ఫ్రెండ్స్, దోసకాయ కూర ఫ్రెండ్స్. నేనేం చెప్తాను అర్థమవుతుందా నీకు? పిల్లలు సపరేట్ ఇది కావాలంటే చక్కెర వేస్తా ఫ్రెండ్స్. తింటావా? ఏమవుతామా? ఆలుగడ్డ దోసకాయ. ఈ కాఫీ దాకా 2 రోజులు ఇస్తుంది. 2 రోజులు ఇస్తా, 2 రోజులు. ఇదేమి ఇంత గలీజ్ చేసిరండి? ఇంకో గ్లాస్ ఇవి ఇంత గలీజ్ చేసిరండి. అది అది పిల్లగాళ్ళు టిఫిన్ తినదు గ్లాస్. అది లివి పిల్లేయాలి, మర్చిపోయి. మారిపోతున్నది ఓడిది గ్యాస్. అవన్నీ పెట్టు, మోసుకో. పట 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 అంటాయి. హాయ్ ఫ్రెండ్స్, పల్లీలు తింటారా ఫ్రెండ్స్? బట్టలు వస్తా ఈరోజు. ఏమన్నా బట్టలు ఉన్నాయి ఈరోజు నీకు? ఇదిగోండి. పట్టుకో. అయ్యే అన్నాడు ఇప్పుడు. అబ్బా ప్రశాంతంగా ఉందా ఆయన? ఎందుకు ఊడిద్ది? ఏం చేస్తారు మీరు? లీవ్ పిల్ ఈజ్ గాన్. లీవ్ పిల్ ఈజ్ ఓపెన్. లీవ్ పిల్ చూపేసారి. అది కాదు, డబ్బా చూపి. అదిగో లీవ్ పిల్. ఇది వాడేది లీవ్ పిల్. వేసే వాడుతుందా? తింటూ అయిపోయిందా మీది? హలో, మొత్తం కంప్లీట్. నేను కూడా కాఫీ తాగితే ఒక పని అయిపోతుందమ్మా. సగం పని అయిపోతుంది నేను కాఫీ తాగితే. నా వల్ల కదమ్మా, ఫుల్ హెడేక్. కాఫీ దాకా ఫుల్ హెడేక్ మనకి. ఏంటి ఫ్రెండ్స్, ఇంకా ప్రజెంట్ అయితే అదే ఫ్రెండ్స్. మన సండే రోజు టైం అని పోయినాం, కానీ వీడియో తీద్దాం అనుకున్నా, కానీ ఇంకా ఎందుకో పిల్లలతోనే సరిపోయింది. ఇంకా వీడియో తీయలేదు. వీడియో కూడా అది ఆన్లైన్లో వర్క్ ఫ్రమ్ హోమ్ డ్యూటీ ఉందంట. ఎక్కడ? ఏమో ఏం కాల్, మరి ఏం కాల్ మాట్లాడాలి? ఎవరు చెప్పింది? అక్క
చెప్పమా మరి చేస్తా. నువ్వు కాదు నేను. నువ్వా? ఏం చేయాలా? నేను మరి దేని గురించి మాట్లాడాలి? ఫోన్ కాల్స్ మాట్లాడాలా లేకపోతే ఫోన్ కాల్సే మాట్లాడాలి. కస్టమర్ కేర్ లాగా అనమాట. బాగానే ఉంది. ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నీకే రాదు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తావు నువ్వు. చిన్న నేర్చుకుంటూ వస్తుంది. అది రాదంటే కూర్చుంటూ వస్తుందా? నేర్చుకుంటావు, బాగా నేర్చుకుంటావు. ప్రాసెస్ ఏంది అడుగు ఫస్ట్ అక్కని. అదే వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అడుగుతాను. అదే అసలు ప్రాసెస్ ఏందా అడుగు. మరి నువ్వు పడట్లేదు ఇట్లా, పిల్లలు పడతారని నేను పెట్టట్లేదు. అటు ఇటే పెట్టింది నేను. పిల్లలు తిడుతుంది అటు ఇటు అడ్డుండు. ఇగో ఇక్కడ అడ్డుండు, ఇక్కడ ఇక్కడ సైడ్ చివరి అడ్డుండు. అట్లా కాదు, ఒట్టి ముఖం నా బొట్టు ముఖం. ప్లీజ్ అడుగు కనపడతాలే. ప్లీజ్ గారు బేటా గాడి మే బేటా. ఇగో ఇది బేట మూతల 3 నోట్లో పెట్టుకుంది. ఇది మొత్తం పెట్టుకున్నాడు, లోపల ఏరు పెట్టి తీస్తా నేను. ఇది ఎందుకు ఇచ్చిన వాడికి? నేను ఇయ్యలేదు బావా. ఇట్లా పురుగు చెప్పారా వాడు ఎట్ట తీసుకున్నాడు? నువ్వు ఇయ్యకుండా ఎట్ట తీసుకున్నాడు? ఇగో ఇంత పెద్ద మూత ఫ్రెండ్. ఇదిగో ఇది నోట్లో పెట్టుకున్నాడు వాడు. నేను డబ్బాలో పెట్టిన ఫ్రెండ్స్. డబ్బాలో పెడితే ఫ్రెండ్స్ వాడు ఎట్ట తీసుకున్నావు ఫ్రెండ్స్? ఇది మాట్లాడుతుంది మూత. పాలండి పాలు ఇచ్చేసిన నేను అక్కడ మొత్తం పారపోసుకోండు. నేను కాఫీ తాగాలి, ఏదైనా కాఫీ తాగే తరకలే. ఎల్పే కారం మంచి వాసన వస్తుంది, తింటే ఉంది బావా. వేడివేడి అన్నంలో బాగుంటుంది. రైస్ పోయిన పెట్టి వేడివేడి అన్నంలో కారం వేసుకుని తింటా నేను. మస్తు కారం. బీక్ మా డాడీ కష్టపడి పెట్టిండు ఆయన. అసలుకి పాలు పొంగుతున్నాయి. గ్యాస్ ఇంతంత ఖరాబ్ కావాలో చెప్తా మీ పని. ఏ పీస్ కాయ దోసకాయ వాడికి ఏదో నోట్లో పెట్టేసి వాడికి ఏదో ఒకటి ఉంటే కానీ వాడికి పని కాదు. అయ్య లెక్క అమ్మ లెక్క అయ్య లెక్క ఉన్నాడు, లోపల ఉన్నాడు పాపం. వాడు గిన్నెలతో బొన్నలతో ఆడుకుంటున్నాడు. వాడు దుడుపు, వాడిని కూడా దుడుపు ఒకసారి. పక్కన తీసినావా? దుప్పటి తప్పుకుంటున్నాడు మళ్ళీ. అన్నీ ఏం చేస్తాను చూసా. రౌండ్ వేసిరాపో వాడి కదా, నువ్వు ఒకసారి రౌండ్ వేసిరాపో. అరే వాడు ఆడుకుంటాడు కింద. ఒక్క రౌండ్ వేసిరాపో, ఒక్కసారి పోయిరాపో. నువ్వు అత్త పీజీగా నమ్ముకుంటే కుదరదు మేడం. నువ్వు కూడా ఒక రౌండ్ వేసి చూస్తా ఉన్నావు పిల్లగాడు ఏం చేస్తుండో. పీజీ నాకు అట్టటి తెలుసు కానీ జేజీ కష్టం తెలియదు. అయ్యే చూసుకో జాగ్రత్తగా. అట్టట్టే పీజీ అని గమనిస్తారు కానీ జేజీ కష్టం తెలియదు. మండే రోజు అందరం ఒకసారి ఆ గవర్నమెంట్ దగ్గర పోయిద్దాం. అవసరం లేదు. పెద్ద పెద్ద పిల్లలు ఉంటుంది తెలుసా. నాకైతే జేజీ గారు గుర్తొచ్చిండు. అక్కడ ఆ స్కూల్ ముందు పెద్ద పెద్ద పిల్లలు వేసుకుని తిరుగుతున్నారు. నువ్వు ఎప్పుడు పోయినా? బైక్ వేసుకున్నట్టు ఒక బుకింగ్ వచ్చినట్టు పోతా కదా అట్లా నేను చూసింది అమ్మ. నాకైతే తల ఏం తిరిగింది. నాకైతే జేజీ గారు గుర్తొచ్చింది. నాకు ఎంత పెద్ద పిల్లలు? పెద్ద పిల్లగాడే నడటం కూడా అట్లా పెద్ద పిల్లగాడికి. నాకైతే భయం వేసింది. జేజీ గారు గుర్తొచ్చింది నాకు. జేజీ గారు అంత ప్రాబ్లం ఏది లేదులే కానీ ఎందుకంటే మంచి తీసుకుపోదామే. మళ్ళీ పింఛన్ కూడా ఇస్తారు కదా వాళ్ళు. మనం రన్నింగ్ చేస్తా ఉంటేనే వాళ్ళకి పింఛన్ కూడా వస్తుంది. ఫస్ట్ ఫీజు కనుక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తేవాలా. సోమవారం ఒక పని చేద్దాం. సోమవారం రోజు సర్టిఫికేట్ తెద్దాం. ఫస్ట్ ఇటు కలుద్దాం. ఈడ కలిపితే అసలు ఈడ కాదు పని. సాయంత్రం అయితే అది పని. ఒకరోజు అది ఇది, ఒకరోజు ఇది అయింది. మరి సోమవారం రోజు ఏం చేద్దామంటే డైరెక్టర్గా పీజీ గడ హాస్పిటల్ పోదాం. నీలపూర్ హాస్పిటల్ పోయి తీసుకుని వస్తాం. అసలు వాళ్ళు ఎట్లు ఇస్తారు ఇయ్యరు. డబ్బులు ఏదైనా డబ్బులే అమ్మా. డబ్బులు లేదు ఏది పని కాదు. అప్పుడు ఫ్రీగా వచ్చేదాన్ని తేకుండా ఉన్నది నువ్వు. ఏం చేస్తావు అట్లా ఉంది. ఫస్ట్ సర్టిఫికేట్ తీసుకొద్దామా లేకపోతే ఏంటి? ఫస్ట్ జైలు చూపిద్దాం పోయి. ఫస్ట్ సర్టిఫికేట్ కాదు, ఒకసారి జైలు చూపించాలి. ఒకసారి పోయినాక ఫీజు కట్ట అసలు ఏమంటారు చూద్దాం. ఫీజు కట్ట అసలు వస్తారో రియరో తెలియదు కదా. ఫీజు కట్టు తొందరగా స్కూల్ వేయాలా. స్కూల్లో గ్రామపంచాయతీ సర్టిఫికేట్ రాలేదని
తీసుకొద్దాంలేవి, ఎందుకు నువ్వు జేఎస్ గార్డ్ సర్టిఫికేట్ కోసం నర్సాపేట పోయిండు. వీడియో ఎంత ఫాస్ట్ గుర్తొచ్చిండు, దమ్ అనుకుంటా. జేఎస్ గార్డ్ పుట్టినప్పుడు సర్టిఫికేట్ 2 నెలలకు వచ్చింది, అది నర్సాపేట పోయి తీసుకొచ్చిండు. పీస్ గారిది కమలాపల్లి పోయి తీసుకొస్తానికి ఒళ్ళు బద్దకమే పోలేదు. ఇప్పుడు ఆ సర్టిఫికేట్ మొత్తం పోయింది. మళ్ళీ పుట్టిన హాస్పిటల్ పోవాలి, వాళ్ళు ఇస్తారో ఇయ్యరో. ½ కిలోమీటర్ అనుకుంటున్నా, అక్కడి నుంచి కూడా 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఉంది. నర్సాపేట ఆడ 2 కిలోలు 3 కిలోమీటర్లు ఆడ, ఆంధ్ర ఆడ, ఈడ తెలంగాణలో 2 కిలోమీటర్లు ఆడ. తీసుకొద్దాంలేవి, నువ్వు దేవు వాడు స్కూల్ పోడు. నేను తీసుకొస్తా స్కూల్ పోదు. అయ్యా చేస్తాం మీ అయ్యా, మీ అయ్యా చేస్తాం బాగా. అయ్యా తీసుకొద్దాం లేదు, సోమవారం రోజు అదే చేస్తాను నేను. డైరెక్ట్గా సర్టిఫికేట్ తీసుకొద్దాం పోయి. మంగళవారం రోజు, బుధవారం రోజు జేజీని తీసుకెళ్దాం. జేజీగాడికి ఒకసారి తీసుకెళ్ళాలి, ఒకసారి తీసుకపోతే కానీ కాదు. అక్కడ స్కూల్ కూడా ఉన్నాయి జేజీగాడికి. మనం ఏదైనా అడవుడికి వచ్చేసినాం కానీ ఆత్రం ఉత్తరం పడి స్కూల్ కూడా ఉన్నాయి అక్కడ జేజీగాడికి. జేజీగాడి లాగా పెద్ద స్కూల్ ఉంది పక్కన. ఇక్కడ ఇక్కడ తిప్పుతా ఉంటే స్కూల్లో జాయిన్ చేస్తారంట. నేను కనుక్కోనండి ఆడ. ఆ కార్డు ఉంది చూసినావా, కార్డు మీద డేట్లు గీట్లు కొద్దిగా ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా వాడికి, చూపించుకుంటా ఉంటాడు కదా. చూపించుకుంటుంటే వాళ్ళ స్కూల్ ఆటోమేటిక్ వాళ్ళే జాయిన్ చేస్తారు. పాల స్మెల్ అట్లుంది. ఏంది వెరైటీగా ఉన్నట్టువా, ఏం చెప్తుంది మరి? పాల స్మెల్ అంత కంపు కొడుతుంది. పోసుకున్నా గట్టి 4 గంటలు పొంగిచ్చినా కదా, బాగానే కాబట్టింది. నేను వాసన వస్తుంది, వాసన వస్తుంది. వాసన నాకు ప్లేటే దాని మీద ఏ వాసన వస్తుంది? ఏదో వాసన వస్తుంది. చాలా వాసన వస్తుంది, మంచి ఇక్కడ వాసన వస్తుంది. అన్ని పోసుకుంటావు బావా కాఫీ, ఇన్ని తాగుతాడు, 100 రకాల బాధలు తిరుగుతాడు. అడ్డాడు తాగుతాడు గ్లాస్ నిండా. అన్ని అసలు ఎవరైనా మోసుకుంటాడా? కాఫీ అన్నాడు కొంచెం ఇక్కడ ఒక గ్లాస్ తాగుతాడు, మరి 100 సార్లు బాత్రూమ్ తిరుగుతాడు. తింటాడు పోతాడు, తింటాడు పోతాడు. కాదే దీంట్లో పట్టుకో కొంచెం. నీ అయ్యకి ఎన్నిసార్లు చెప్పిన అంతే. మీరు అటు అటు నవ్వులి ఇటు నవ్వులి దాన్ని గడ్డ గడ్డ చేసింది కాఫీ పొడి. నువ్వు కాఫీ పోయి దీంట్లో నువ్వు అన్ని తాగకు, పోసుకో పోయి దీంట్లో మళ్ళీ తాగుతావు. ఒక ముద్ద తినాలని ఉరుకుతావు మళ్ళీ. చక్కెర వల్ల బయట గాడి బయట జరుగు చేట కొంచెం ఒక చుక్క. నువ్వేమన్నావు? ఒక చుక్కను ఒక చుక్క పూర్తి కాలుస్తావు. మస్తు కాదు. ఒక మాట తినడా అయిపోయింది. ఒక మాట అరే లేదుగా ఏం చేస్తాడే ఆడు ఫోన్ అడగకుండా ఆడుకుంటే సార్. ఫోన్ అడగట్లేదు మంచోడు. ఇప్పుడు చూసినాడు ఎవడో మరి. ఇప్పుడు 2-3 కప్పులు వెళ్తుంది అంటే ఎందుకు 4 కప్పులు కొత్తగా చెప్పాలి. 3 కప్పులు వెళ్తుంది. ఏం మాట్లాడుతావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? జర పక్క జర ఫస్ట్ నువ్వు 3 కప్పులు మాట్లాడతా. నీ తర్వాత నేను మాట్లాడాలంటే ఇంకెవరి తర్వాత కాదు. సోజి మోకం దాని మోకం కాదు. ప్రశాంతం కాఫీ కూడా తాగని కదా నేను. నన్ను మమ్మల్ని తినేసావా బువ్వా? అనుకుంటా కుక్కలు
వస్తాయి ఏమన్నా కుక్కలు ఊరికి వస్తాయి పాలు ఏ క్లాస్ ఉంది పాలు ఆంటీ పాలు కంటే కూడా ఇక్కడే బాగుంది కొంచెం తాగి ఒకసారి ఏం కావాలా ఏం కావాలి కాఫీ నేను తాగి ఫస్ట్ ఒక్కసారి తాగి సూపర్ ఉంది ఇది గడ్డలు గడ్డలు తింటుంది గడ్డలు ఈ మాకు వాడికి ఏం గడ్డలు 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 వద్దు గడ్డలు నీకున్నాడు పట్టు ఆ గడ్డ అట్టే మింగితే పరిస్థితి ఏంది ఏం మింగనాడు నవ్వుతాడు పట్టుకో పట్టుకో మస్తు కాకుండాడి తింటాను కాకుందని చెప్పినాక అబ్బా సూపర్ ఉంది వాటి నా గిన్నెలో కావాలంటాడు మా వాడికి గిన్నెలో కావాలంట ఈ కాఫీ నాకుందే చెంబుడంతా అంటున్నా స్పూన్ అంత ఉంది దీంట్లో మా వాడికి ఇది కావాలంట పండక్కిచ్చిన పట్టుకారని అమ్మ ప్రశాంతంగా ఉంది ఆయన అమ్మ జరుగు నాకు వంట చేసి అక్కడ అడ్డుండదు వాడు మొత్తం గుచ్చుకుంటాడే ఆడికిరా